మోడీ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తోంది బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం. వికాస్ పర్వ్ పేరుతో సర్కార్పై ప్రజలకు మరింత నమ్మకం పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో జరిగిన వికాస్ బహిరంగ సభకు కేంద్ర మంత్రులు అటెండ్ అయి సంక్షేమ పథకాలను వివరించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ సుపరిపాలన అందిస్తుందన్నారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రామ్ కృపాల్ యాదవ్. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో జరిగిన వికాస్ పర్వ్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ కేసీఆర్ సర్కార్ చేస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. సంక్షేమ పథకాలతో మోడీ సర్కార్ ప్రజలకు దగ్గరైందన్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ కు పైప్ లైన్ తో గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. तेलंगाना को कितना पैसा भेजा और यहाँ की सरकार कुछ गलत बोल रही है. मैं आपको शुरू से निवेदन करना चाहता हूँ, हैदराबाद बहुत दूर नहीं है. तेलंगाना में भारतीय जनता पार्टी के शासन लाना है ना. कांग्रेस पार्टी ने लगातार गरीबों को ठगने का काम किया, नौजवानों को ठगने का काम किया, पर हमारे प्रधानमंत्री ने कहा इन गरीबों को समृद्ध करना चाहिए. మోడీ సర్కార్ పేదల కోసం పనిచేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దేశంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని ప్రధాని మోడీ రెండేళ్లలో చేసి చూపించారని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. गांव गरीब, महिला, मजदूर, युवा, किसान के लिए एक सरकार काम कर रही है అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ నినాదం ఇచ్చారో ఆ నినాదానికి అనుగుణంగా పని జరుగుతున్న విషయాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర మంత్రులు మోదీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు వెళ్తున్నదో ప్రజలు ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తికి, గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తికి అందజేయాలని చెప్పి కోరుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో మోడీ సర్కార్ చేసిన డెవలప్మెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నేతలు.